ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి మనకి ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ అప్లై చేసేందుకు అవకాశం అయితే కల్పించారు. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా చెప్తానమాట. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈ రోజు నుంచి సెప్టెంబర్ 16 తారీఖు వరకు టైం ఇచ్చారు అప్లై చేసేందుకు. మనం మెయిన్గా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే చాలామంది ఫోన్లో అప్లై చేద్దామని చూస్తారు. ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు, ల్యాప్టాప్ కానీ లేదంటే వేరే వాళ్ళు నెట్ షాప్లో అలా అయితే అప్లై చేసుకుంటామన్నమాట. అండ్ అలాగే చాలామంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా సరిగ్గా కనిపించకుండా కంగారులో అప్లోడ్ చేస్తారు. మీరు అప్లోడ్ చేసే పీడిఎఫ్ కూడా పైనుంచి కింద వరకు అన్ని బార్డర్లో విజిబుల్ అయ్యేలాగంటే కనిపించేలా ఉండాలి. వెరిఫికేషన్ చేసేటప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేయకుండా మీరైతే సేవ్ అయితే అవుతారన్నమాట. వెంటనే మనకి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మన పీడిఎఫ్ కూడా కరెక్ట్గా కనిపించేలాగా విజిబుల్గా అయితే ఉండమాట అప్లోడ్ అయితే చేసేయండి. చాలామంది అప్లై చేసే టైంలో కంగారు పడిపోయి వేరే ఇన్ఫర్మేషన్ తప్పుగిస్తూ ఉంటారు. మీకు ఒక అరగంటైనా తీసుకోండి, టైం అన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ అనుకుంటే తర్వాత స్టెప్కి అయితే వెళ్ళండి అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మెయిన్గా ఇక్కడ ఫార్మ్స్ అనే ఆప్షన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. మెయిన్గా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది పర్సనల్ డీటెయిల్స్ అని. దీంట్లో మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. ఒకసారి వచ్చిన తర్వాత కూడా మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకోండి. ఇలా ఎందుకు వస్తుందంటే మీరు ఆల్రెడీ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్కి రాసేందుకు అప్లై చేస్తుంటారు కదా, ఆ డేట్ అనేది సేవ్ అయ్యి ఇక్కడైతే రావడం జరుగుతుంది అన్నమాట. మెయిన్గా ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి. మెయిన్గా ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ అంటే మీరు బీసీబీనా, బీసీఏనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా మనమైతే సెలెక్ట్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఓసీ విద్యార్థులు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఓసీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ కింద ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఫామ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, సచివాలయమా మీ సేవనా, అది కూడా మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఏపీ సచివాలయం ఈడబ్ల్యూఎస్ నెంబర్ మనమైతే అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్కమ్ బిలో 2,50,000 మీది ఉందా లేదా అదైతే పెట్టేయండి అన్నమాట. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి అవైలబుల్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఉంది అది కూడా మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫామ్ ఎక్కడి నుంచి, సచివాలయమా మీ సేవనా, అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మనమైతే ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ పీడిఎఫ్ రూపంలో మనమైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కింద స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్ అయితే ఉంది కదా, మనం వచ్చేసరికి ఏపీ మనమైతే ఇవ్వాలన్నమాట. మీది ఏ స్టేట్ అయితే అదైతే ఇవ్వండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సచివాలయమా మీ సేవనా, అలాగే మన ఇన్కమ్ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, సచివాలయం మీ సేవనా, అది కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో వాళ్ళు వచ్చరికి ఎస్ అని పెట్టుకోండి అన్నమాట. ఏది మీకు ఉందో అంటే ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని అయితే పెట్టుకోండి అన్నమాట. ఇక్కడ మనకి పర్సనల్ డిజేబిలిటీ నో అంటే నో, ఎస్ అండ్ ఎస్. ఎన్సీసీ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇలాగా మీకుంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే అవసరం లేదన్నమాట నో అయితే పెట్టుకోండి. ఇక్కడ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఏ స్కూల్లో చదివారు, లేదంటే ఏ కాలేజీలో చదివారు, అండ్ అలాగే ఏ ప్లేస్, ఏ డిస్టిక్ మనమైతే ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే మనమైతే ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయితే ఆల్రెడీ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, మన పర్సంటేజ్ ఎంత ఇది కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పటి నుంచి మన పైన ఇచ్చిన ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని అయితే పెట్టండి అన్నమాట. కింద సబ్మిట్ అయితే ఉంది కదా, రైట్ కార్నర్లో కింద సబ్మిట్ అయితే కొట్టండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టి సబ్మిట్ కొడితే మనకి ఈ విధంగా డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఓకే అని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే ఈ విధంగా మీరు పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనం చేంజెస్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఆధార్, క్యాస్ట్, రీజియన్, ఫాదర్ నేమ్, మైనారిటీ, ఈమెయిల్ ఐడి ఇలాగా మనమైతే చేంజెస్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ మనమైతే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఈ విధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ అయితే చేయాలన్నమాట.
సో చూస్తున్నారు కదా, మీరు డైరెక్ట్గా నెట్ షాప్కి వెళ్ళినా సరిపోతుందన్నమాట. అండ్ అలాగే ఒక్కసారి కిందకు వచ్చిన తర్వాత మన ఇంటర్ మార్క్స్ కిందకు వచ్చిన తర్వాత హెచ్ఎల్సి సెంటర్ దీని మీద ప్రెస్ చేస్తే మీది ఏ జిల్లా దానికి తగ్గట్టు మీకు ఆల్రెడీ నిన్న కాక మొన్న ఒక వీడియో చేశాను. అంటే మీ జిల్లాల వారీగా టోటల్గా 12-14 హెచ్ఎల్సి సెంటర్లు అయితే ఉన్నాయి. అంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి ఇష్యూస్ వచ్చినా అక్కడికి వెళ్ళి సరి చేసుకుంటే ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్తామని చెప్పాను. మెయిన్గా ఇక్కడ హెచ్ఎల్సి సెంటర్ కూడా ఒకసారి సెలెక్ట్ అయితే మీరు పక్కగా చేసుకోవాలి. అంటే మీది వెస్ట్ గోదావరిలో అయితే మనకి తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరిలో తణుకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఉందన్నమాట. అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విజయవాడలో 2 అయితే ఉన్నాయి. అలాగే విజయనగరం, శ్రీకాకుళం అలాగా మీ డిస్ట్రిక్ట్ తగ్గట్టు ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. మన వెబ్సైట్లో కూడా లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సి సెంటర్ని ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసి ఉన్నారు. లేదంటే డీటెయిల్ నోటిఫికేషన్లో కిందకి వెళ్ళినా మనకి టోటల్ 12-14 హెచ్ఎల్సి సెంటర్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఒకసారి వెరిఫై చేసుకొని మీ డిస్ట్రిక్ట్లో ఉండే హెచ్ఎల్సి ఒకసారి సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి ఇక్కడ సబ్మిట్ అయితే ఉంది కదా, సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా రావడం జరుగుతుంది, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని. అప్పుడు మీరు ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒకసారి చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి పేమెంట్ అయితే చేయాలన్నమాట. మనం క్యాష్ ద్వారాగా సర్టెన్ పేమెంట్ అయితే చెప్పాను కదా, మనకి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 600, మిగిలిన వాళ్ళకి 1200 రూపీస్ అన్నమాట. మనమైతే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏం కావాలంటే మనకి ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇవన్నీ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అన్నమాట. పేమెంట్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకున్నా మనకి ఇంకా బెటర్. వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట పేమెంట్ సంబంధించి. తర్వాత ఇక్కడతో పేమెంట్ కంప్లీట్ అయిపోయింది, మన అప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలంటే మన బైపీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మ్స్ అనే ఆప్షన్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తున్నారు కదా, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ అని చేసి సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. పైన పేమెంట్ సక్సెస్ అని వస్తుందన్నమాట. ఇన్ కేస్ పేమెంట్ ఫెయిల్డ్ అయితే వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీకు ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తారో ఆ అకౌంట్కి రీఫండ్ అయితే కావడం జరుగుతుంది. పేమెంట్ సక్సెస్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళేందుకు మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో స్టెప్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే ఉంది కదా, థర్డ్ ఆప్షన్ నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన ఇంకా వెరిఫికేషన్లో అయితే ఉందని అర్థం. ఇది కూడా మీరు 1 by 1 చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. రోజు డే బై డే చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి. మన అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఇన్ని మనం వెరిఫై అయితే చేసుకుంటూ అయితే ఉండాలి. మెయిన్గా ఈ విధంగా సింపుల్గా మనం డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అయిన తర్వాత కూడా మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మెయిన్గా నిదానంగా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకుంటే మనం అయితే సరిపోతుందన్నమాట. డేటా కూడా సరిగ్గా ఇవ్వండి. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ అందించే ఫీజు రియంబర్స్మెంట్ 38,000 కాకుండా కేవలం 20,000 కట్టి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనకి స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ సపరేట్గా ఉమెన్స్ సంబంధించి గోల్స్ వాళ్ళు కూడా కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది ఈ కాలేజ్లోనే, SCON/SPRC కాలేజ్ కోడ్లు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మనకి వెబ్ ఆప్షన్ యాప్లో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ షీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీరు జాయిన్ అవ్వాలన్నా, మీకు ఎటువంటి డౌట్ అన్నా ఈ కాలేజ్ సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట.